అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి కేటెడ్ డివోషన్ ఛానల్ వీడియో ఇవ్వాలి కదా, బట్ మెయిన్ ఛానల్ ఇస్తుంది. ఎందుకంటే బంగారంతో పాటు ఈరోజు డాలర్కి సంబంధించి రూపాయి వాల్యూ భయంకరంగా పడిపోయింది. ₹90.43 ఉంది. వాస్తవానికి డాలర్ వాల్యూ అన్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో చెక్ చేస్తున్నప్పుడు అంత గొప్ప ఏం లేదు ఇప్పుడు. బట్ ఏషియా మార్కెట్లో డాలర్తో కంపేర్ చేస్తే దారుణంగా ఉన్నది ఇప్పుడు రూపాయి అన్నమాట. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గానే. ముందు బంగారం వెండి రేట్లు చెప్తా. వెండి ₹1000 తగ్గింది. ఎగ్జాక్ట్గా కేజీ వెండి ₹2,00,000 ఉంది. ఓకే, ఇక ఇప్పుడు పెరగాల తగ్గాలన్నది డిసైడ్ చేసుకొని స్లోగా పెరగటమో స్లోగా తగ్గటమో చేసి తప్ప టపటప పెరగటం టపటప తగ్గటం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, వెండి విషయం నేను ప్రెడిక్ట్ చేయలేను. ఓకే, జస్ట్ ఒక అంచనా అంతే. బంగారానికి సంబంధించి ₹200 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల సంబంధించి ₹220 తగ్గింది. సో ₹1,30,360 వచ్చేసేమో 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి ₹1,19,500 ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇది వెండికి సంబంధించి బంగారానికి సంబంధించి. డబ్బు ఉంటే మాత్రం బంగారం కొని పెట్టుకోండి, దాని అంత అత్యుత్తమం కొట్టుండదు. డబ్బు బాగా ఉంది, మాకు డబ్బు బాగా రావాలి, రిస్క్ అయినా పర్లేదు వెయిట్ చేస్తా అనుకున్నట్టయితే వెండి అత్యుత్తమం. కమింగ్ టు డాలర్. ఈ డాలర్ ఎందుకు ఈ రకంగా పెరిగింది అన్నప్పుడు, మన రూపీ వేలు ఎందుకు ఈ రకంగా పడిపోయింది అన్నప్పుడు మీకు బాగా గుర్తుంటే మన ట్రంప్ చేసిన దిక్కుమాలిన కొన్ని పనులలో భారతదేశం మీద భయంకరంగా ట్యాక్స్ విధించాడు. భయంకరంగా యుఎస్కి భయంకరంగా ట్యాక్స్ కొడుతున్న వారిలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మొన్న అడ్డదిడ్డగా రేట్లు పెంచాడు కదా, ఆ వస్తువులకు సంబంధించి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం. అదొకటి. బ్యాంకులు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు అప్పటిగా డాలర్లు కొనిపెట్టుకోండి. దాంతో డాలర్లు ఎక్కువ కావాల్సి వచ్చింది. డాలర్లు ఎక్కువ కావడానికి డిమాండ్ పెరుగుతుంది. డాలర్ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా రూపాయి డిమాండ్ పడిపోయింది కదా, వాల్యూ పడిపోయింది కదా. డాలర్ డిమాండ్ పెరుగుతుందండి అంటే డాలర్ కావాలి నాకు, రూపాయలు ఇవ్వు నువ్వు అంటున్నప్పుడు నా డాలర్ నీకు కావాలి కదా, నువ్వు రూపాయలు ఎక్కువ నేను ఇస్తా అంతే. డాలర్ డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్ రూపాయి వాల్యూ పడుతుంది. అదే జరిగింది. ఒకవేళ ఈ రూపాయి వాల్యూ కనుక పెరగాలి అంటే, డాలర్ వాల్యూ ఆటోమేటిక్గా మన కరెన్సీలో తగ్గాలి అంటే, ఈ అమెరికాకి భారతదేశం సంబంధించి వాణిజ్య ఒప్పందం ఏదైతుందో అది త్వరలో కుదరాలి. ట్యాక్స్ సిస్టమ్ అనేది ఏదైతుందో కొంచెం మనకి ఫ్లెక్సిబుల్ కనుక ఉండేటట్టయితే అప్పుడు డాలర్ వాల్యూ పడే అవకాశం ఉంది అండ్ రూపాయి వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్, రేపు ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఉన్నాయి చూసారు, రేపు 8, 9 తారీఖులో 9, 10 తారీఖులో ఉన్నాయి. అప్పుడు కనుక వడ్డీ రేటు తగ్గించిందనుకోండి, మరలా అప్పుడు ఆటోమేటిక్గా రూపాయి వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఏం చేస్తారు, మన భారతదేశంలో ఏవైతే పెట్టుబడులు పెట్టినారో ఈక్విటీ మార్కెట్లో రిమైనింగ్ వాటిలో ఆ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. దాంతో డాలర్స్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ రూపాయి వాల్యూ పడిపోతుంది. ఇది విషయం ఓవరాల్గా అన్నప్పుడు. మొత్తం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని, అండ్ మనం వచ్చేసి యూఎస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం కొన్ని, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నప్పుడు కొంచెం డాలర్ డిమాండేషన్ కాదు డీడాలరైజేషన్ అంటూ అన్నారు చూసారా, దాంతో వాడు అలర్ట్ అవుతూ ఉన్నాడు. ఇలా ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ తర్వాత మన దగ్గర ఉన్న అన్ని కలగలిపి ఇలా ఉందో తప్ప వేరేది కాదు. బట్ ఐఎమ్ షూర్ ఒక మాట మాత్రం నేను చెప్పగలను, మనం డాలర్కి ఆల్టర్నేటివ్ ఎకానమీ అన్నది ఆలోచిస్తూ ఉన్నప్పుడు యుఎస్కి ప్రపంచ దేశాలకు అన్నప్పుడు డాలర్ వచ్చింది కీలకం. బట్ భారతదేశానికి రష్యాకి అన్నప్పుడు డాలర్ వచ్చింది కీలకం కాదు. దిర్హాంలో మనం కొనుగోలు అమ్మకాలు చేద్దాం, దానిని ఎక్స్చేంజ్ అమౌంట్గా పెట్టుకుందన్నట్టు ఆలోచిస్తున్నాడు కరెన్సీగా. దెన్ అప్పుడు డాలర్ అవసరం ఉండదు. తర్వాత మిగతా దేశాల విషయంలో కూడా మన రూపీనే అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇవ్వటం చేస్తున్నారు. ఇంకొన్ని దేశాలలో వచ్చేసి వాళ్ళ కరెన్సీనా మన కరెన్సీనా లేదన్నప్పుడు డాలర్ కాకుండా వేరే కరెన్సీ పెట్టుకుందామని చెప్పేసి బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆలోచిస్తున్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న రోజులలో ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ తగ్గిద్ది, అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతుంది. అట్ ప్రజెంట్ అయితే అమెరికా మన నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటికి సంబంధించి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటికి సంబంధించి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అమెరికా ఓడే భారతదేశం నుంచి భారీగా ఇంపోర్ట్ చేసుకున్నాడు, కానీ ట్యాక్స్ భయంకరంగా వేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది. రాను రోజుల్లో అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు తెగ హడావుడి చేస్తున్నారు, మోడీ వాళ్ళు ఇదంతా మోడీ వాళ్ళు ఇదంతా అని. బట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, రూపాయి బలపడుతుంది. బట్ డాలర్తో పోల్చుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. బట్ రానున్న రోజులలో రూపాయి ఇంకా బలపడుతుంది.
భారతదేశం బెస్ట్ వేల్ ఎకానమీలో గట్టిగా ఉంటుంది, దాని ఆటోమేటిక్గా డాలర్ దిగి వస్తుంది. కావాలంటే వెయిట్ చేయండి, లేదన్నప్పుడు ఒకసారి రీచెక్ చేసుకొని చాలు. అండ్ ఆల్రెడీ ట్రంప్ వచ్చేసి త్వరలో వస్తాడు అనుకుంటా, కానీ పుతిన్ ఆల్రెడీ వచ్చినాడు. రష్యాకి మనకి అద్భుతమైన డీల్స్ చేయబోతున్నారు. ఈ మూమెంట్లో ఏకంగా కొన్ని లక్షల కోట్ల డీల్స్ కూడా జరగవచ్చు. ఇలా డాలర్ వద్దు, మీ కరెన్సీనో మన కరెన్సీనో వద్దు అనుకున్నప్పుడు, దిర్హాం కనుక పెట్టుకుంది అనుకున్నప్పుడు గల్ఫ్కి సంబంధించేసి దానికి డాలర్ గట్టిగానే దెబ్బడిద్ది. అప్పుడు రూపాయి వేలు కొంచెం గట్టిగానే స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే గల్ఫ్ నుంచి మన వాళ్ళు తక్కువ ఇంపోర్ట్, బట్ గల్ఫ్లో మన దగ్గర ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మెయిన్ ఛానల్ ఇస్తున్నాను. చాలా సింపుల్గా చెప్పే, నార్మల్గా అందరికి అర్థమయ్యేలాగే చెప్పున్నాను. డాలర్ బలపడుతుంది, రూపాయి పడిపోతుంది అన్న హడావుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమండి. భారతదేశం సుసంపన్నంగా ఎదుగుతున్నటువంటి క్రమంలో అమెరికా నుంచి మనల్ని ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నారా లేదా, అండ్ అమెరికా వచ్చేసి రానున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఎక్కువగా భారతదేశం మీద డిపెండ్ అయిద్దా కాదా, అండ్ ఓవరాల్గా అన్నప్పుడు భారతదేశం అత్యద్భుతంగా కన్స్యూమర్ మార్కెట్ దూసుకుపోతుందా లేదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీరు శభాష్ మోడీ అంటారు.